యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పిల్లారా. థ్యాంక్ యూ ఫాదర్. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగించి నూతన దినమును ప్రభువు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికే చెల్లును గాక. ఆమెన్. పిల్లరా, 115వ కీర్తన 12వ చరణం. 115వ కీర్తన 12వ చరణం. పిల్లరా, ఇక్కడ ఒక మాట తెలియజేయబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క శ్రేష్టమైన మాటను మనకు అనుగ్రహించాడు. యెహోవా మనల్ని మర్చిపోలేదు. ఆయన మర్చిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన మనల్ని మర్చిపోడు. మరువని దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. మర్చిపోయాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆయన మనల్ని మర్చిపోలేదు. భక్తుడు దావీదు గారు 13వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు, యెహోవా మమ్మల్ని మర్చావా, నిత్యం మమ్మల్ని మర్చిపోతావా. అక్కడ తనకున్న బాధను, తనకున్న వేదనను దేవుని సన్నిధిలో ఎంతో వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తాం. అక్కడ చెప్తాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నిత్యం మర్చుతావా, నిత్యం మర్చదవా. నాకెంతకాలం విముఖుడవై ఉంటావు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను, ఎంతవరకు నా హృదయంలో పగలేంత దుఃఖాక్రాంతున్నాయి. ఇలా ఈ యొక్క కీర్తన మొత్తం ఇలా ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూడండి, దేవుడు మర్చిపోయినాడా? అక్కడ మాట్లాడుతూ కిందకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది. యెహోవా నాకు మహోప కార్యాలు చేస్తున్నాడు. అనేక సందర్భాల్లో దేవుని ప్రజలు ఆయన ఎదుటకెళ్ళి ఏదో మాట్లాడదాం అనుకుంటారు, కానీ ఆయన సన్నిధిని బట్టి మరలా మన తలంపులన్నీ తారుమారు అయిపోతాయి. అలా 73వ కీర్తనలో కూడా భక్తులు అలాగనే మాట్లాడదాం అనుకున్నారు, కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధ్యానించేసరికి వారి ఆలోచనలే మారిపోయినాయంట. కాబట్టి ఇక్కడ మనం అనేక సందర్భాల్లో యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు, నన్ను నిత్యం మర్చిపోతావా అంటే ఎప్పుడు అంటాం ఈ మాట అనంటే, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు జవాబు రాలేనప్పుడు ఈ మాట మనం వాడతాం. అనేక సందర్భాల్లో మనం ప్రార్థించినప్పుడు ప్రార్థనలకు జవాబు రాలేదని అంటే ఖచ్చితంగా, ప్రభువా మమ్మల్ని మర్చిపోయినావా, మేము జ్ఞాపకం లేదా నీకు, మమ్మల్ని నువ్వు చూడట్లేదా, మమ్మల్ని గమనించట్లేదా. దేవుని యొక్క ఆశీర్వాదం లేనప్పుడు, దేవుని యొక్క దీవెన లేనప్పుడు, చూడండి పిల్లారా, జాబ్స్, వివాహ విషయంలో, అలాగే గర్భఫలం విషయంలో, లోన్స్ విషయంలో, ఆర్థిక సహాయం విషయంలో మనము ఇక్కడ 13వ కీర్తన కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరుస్తావు, నిత్యం మరుస్తావా, మర్చెదవా అని మాట్లాడుతూ పూర్తిగా ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఆయన జీవితంలో అక్కడ మనకు కనబడతా ఉన్నది,
పాత జీవితం ఒకసారి జ్ఞాపకం వచ్చింది. పాత అంటే ఆ రోజు కాకుండా దానికి ముందు రోజులలో దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం వచ్చి, యెహోవా నాకు మహోపకార్యాలు చేస్తున్నాడు అన్నాడు. అంటే మనం ఎప్పుడు నిన్న మన జీవితంలో, మొన్న మన జీవితంలో, లేక దానికి ముందుగా మన జీవితంలో దేవుడు చేసిన మేలులు మర్చిపోతాం. ఆయన మనల్ని మర్చిపోలేదు, మనము ఆయన మేలులను మర్చిపోతాం. దేవుడు జాబ్ ఇచ్చాడు, 1 year అయిపోయింది. జాబ్ ఇచ్చిన తర్వాత 1 year తర్వాత, లేక జాబ్ ఇచ్చిన తర్వాత గర్భఫలం రాలేదనుకోండి, లేక వివాహం అవ్వలేదనుకోండి, లేక మరొక దాని కొరకు ఏదైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఇంకొకటే మాట, ప్రభువా నన్ను మర్చిపోయావా అనే మాట్లాడతాను తప్ప, దానికి ముందు మర్చిపోకుండా జాబ్ ఇచ్చాడు సమయంలో, తగిన సమయంలో అనే ఒక జ్ఞాపకంలో మనం ఉండం. మనం అనేస్తాం ఒకటేసారి. ఎందుకనంటే మనము ఆశించింది అప్పుడే దక్కాలి. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది అప్పుడే మన జీవితంలో ఎదురుగా కనబడాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రియులారా, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ప్రభువా నన్ను మర్చిపోయినావా అంటే, 10th పాస్ చేసింది కూడా దేవుడే అని ఎందుకు మర్చిపోతున్నామో అర్థం కావట్లేదు. అలాగే బాబు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించారు, మరలా సెకండ్ టైం పాప కావాలనుకున్నారు, లేక మొదటిసారి పాపనిచ్చారు, సెకండ్ టైం బాబు కావాలనుకున్నారు. అవి రెండు జరగలేదు వారి జీవితంలో. ఇప్పుడు మొదటిసారి ఏదైతే ఇచ్చారో గర్భఫలమును దేవుడు సన్నిధిలో, దాన్ని బట్టి దేవుని స్తుతించడం మానేసి ప్రభువా మర్చిపోయినావా అని మళ్ళీ స్టార్ట్ చేస్తాం మనం. అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు మన జీవితంలో ఏదో ఒకటి కొత్తది జరిగితే తప్ప దేవుడు మనకు జ్ఞాపకం పెట్టుకోలేడని అర్థం కదా మన జీవితంలో. అంటే అడిగిందల్లా, ఆశించిందల్లా దక్కాలి. ఒకటి, ఆ దేవుడు దేవుని ప్రజలకు ఎప్పుడు అవసరతలు తీర్చకుండా మాత్రం విడిచిపెట్టాడు. అయితే దేవుని ప్రజలకు ఆ దేవుడు అవసరతలు తీర్చకుండా మాత్రం వదిలిపెట్టాడు. కానీ అత్యధికముగా మనం అడుగుతుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి కొన్ని సందర్భాల్లో కొంత సమయం పడుతూ ఉంటుంది. ఇంకోటి, దేవుని సన్నిధిలో మనము ఆయనను ఎప్పుడు మర్చిపోయినావు అని మనం అంటామనంటే, ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది మన జీవితంలో ఆ జవాబుగా మనం చూడలేనప్పుడు మనం మాట్లాడతాం ఖచ్చితంగా. అనారోగ్య పరిస్థితులు అయినా కావచ్చు. అది నన్ను మర్చిపోయినావా ప్రభువా, ప్రైజ్ ది లార్డ్, నన్ను మర్చిపోయినావా అని అనేక సందర్భాల్లో మనం అంటుండొచ్చు. ఇక్కడ ప్రార్థనకి 3 విషయాల్లో జవాబు వస్తూ ఉంటుంది. నేను ఎక్కడ విని ఈ మాటలు నేను చెప్పను. కానీ నేను చెప్పిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసెస్లో నేను విన్నాను కొన్ని విషయాలు. ప్రార్థనకు 3 విషయాలుగా, మూడు రకాలుగా జవాబు వస్తుంటుంది. ఒకటి, ప్రార్థన చేసినప్పుడు దేవునికి సన్నిధిలో మొబైల్ కొరకు ప్రార్థన చేశాం, ఆ రోజు సాయంత్రమే మొబైల్ రావటం ప్రార్థనకు జవాబు. మనం ఏమనుకుంటాం, ప్రార్థించాం, పొందాం, ఖచ్చితంగా దేవుడు జవాబు ఇచ్చాడనే కదా. మొబైల్ అంటే మొబైల్ కాదు, ఏదైనా సరే ప్రార్థించాం, పొందాం, సో జవాబు వచ్చింది. రెండవది, ప్రార్థనకు జవాబు పొందుకుంటేనే కాదు, ఇంకా 2 కోణాలు ఉన్నాయి. ఏంటి అవేనంటే, మరొకటి సెకండ్, వెయిట్ చెయ్యు, ఆగు అనేది కూడా దేవుని జవాబే. మూడవది, నా చిత్తం కాదు అనటం కూడా దేవుని జవాబే. మనం ఫస్ట్ ఒకటే మన జీవితంలో జరగకపోతే నన్ను మర్చిపోయినావని అంటాం, కానీ వెయిట్ చెయ్యి అనే ఒక జవాబు మనకు నచ్చదు. ఒకవేళ అది నచ్చినా ఇది నా చిత్తం కాదు అనే ఒక జవాబు మనకు నచ్చదు. సో ఈ రెండింటిని మనం యాక్సెప్ట్ చేయం కనుక, మొదటిది మన జీవితంలో రాకపోతే నన్ను మర్చిపోయినావా ప్రభు అనేస్తాం. సింపుల్గా ఒకటే మాట, నన్ను మర్చిపోయినావా అనేస్తాను తప్ప, నేను అడిగిన ప్రార్థన దేవా నీకు నచ్చలేదేమో, నీకు ఇష్టం లేదేమో, నీ చిత్తం కాదేమో, నీ ఉద్దేశం లేదేమో
నీ ప్రణాళికలో లేదేమో అని మనం ఎప్పుడు ఆలోచన చేయం. ఎదుటి వాళ్ళ యొక్క ఆశలు ఆశయాలతో మనకు సంబంధం లేదు, కానీ మన కోరికలు మన ఆశలు తీర్చుకోవాలని అనేక సందర్భాల్లో ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక్కడ అన్నాడు భక్తుడు, ఎన్నాళ్ళ వరకు మరుస్తావు అంటాడు. కానీ కిందికి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా నాకు మహోపకార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటంలో, మనం దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆయనకు మనం కొంచెం హృదయాన్ని అప్పగించుకుంటే అన్ని అర్థమైపోతాయి అంతే. ఇప్పుడు అబ్రహామునకేమో దేవుడు వెయిట్ చేయమన్నాడు, అప్పుడు వేయలేదు. ప్రైజ్ ది లార్డ్. వెయిట్ చేయమని చెప్పాడు. అడగగానే పొందుకున్నది హన్నా. అబ్రహాము వెయిట్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఎదురు చూశాడు. దేవుని యొక్క సన్నిధిలో అలా నిరీక్షణ కలిగి ఉన్నాడు అంతే. కొన్ని సందర్భాల్లో మనం అడిగింది దేవుని చిత్తంగా, దేవుని ఉద్దేశంగా. యేసు ప్రభు చెప్తాడు, ప్రభా ఈ గిన్నె నా నుండి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. సో దేవుడు ఆ గిన్నెను తొలగించడం ఆయన చిత్తం కాదు, ఆ గిన్నెలను త్రాగడమే ఆయన చిత్తం. అనగా శిలువ మరణం పొందటయే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుండగా తొలగించమని ఎందుకు ప్రార్థన చేస్తాం? ఆగాబు ప్రవక్త వచ్చి అపోస్తలుడైన పౌలుకు చెప్తా ఉన్నాడు, ఈ నడకట్టి కలిగిన మనుషుని ఇలాగా బంధిస్తారు యెరూషలేములో అని అన్నాడు. ఖచ్చితంగా దేవుని ఆత్మచేతనకి దర్శించబడి చూశాడు. ఆయన చూసింది చెప్పాడు. కానీ అపోస్తలుడైన పౌలు చూసింది చెప్పి ఆయన ఆపుతా ఉంటుంటే, ఎందుకు నన్ను ఆటంకపరుస్తున్నాడు? మీరు పరిశుద్ధాత్మలో చూసింది వాస్తవమే, ఆత్మలో చూసి నాకు చెప్తా ఉన్నారు. సంతోషం, మీరు ఆత్మీయ జీవితంలో బాగా ఉన్నట్టుగా చెప్పడానికి ఆశీర్వదించబడ్డారు. క్లారిటీ మీ జీవితంలో ఉన్నది. అయితే మీరు చూసింది చెప్తా ఉన్నారు, సంతోషమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా ఏమని అంటున్నాడంటే, ప్రతి స్థలంలో బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకున్నామని ఆల్రెడీ చెప్పేశాను. బంధకములు ఉన్నాయి ప్రతి స్థలంలో, అక్కడ సాక్షిగా ఉండాలని ఆల్రెడీ చెప్పాడు. మరి మీరు చూపింది నాకు చెప్తా ఉన్నారు, మరి వెళ్ళకూడదని దేవుడు ఏమని చెప్పాడు అంటే, లేదు, బంధించబడతా ప్రతి స్థలంలో ఉన్నాయని చెప్తా ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో కనబడిన వాటిని బట్టి మనం ఆగిపోతాం. కొంతమంది ప్రవచనాలు కూడా కనబడ్డే చెప్తారు. అయితే కనిపించేవి చెప్పడంలో పెద్ద దేవుని సన్నిధిలో వారు ఆత్మలోనే చెప్తా ఉన్నారు. కానీ కనిపించినవి చెప్పడం బట్టి అక్కడే సెటిల్మెంట్ అవ్వడం దేవుని చిత్తమా కాదో తెలుసుకోవడం మన బాధ్యత. ఈరోజు అనేక మంది జీవితాల్లో ప్రవచనాల వైపు వాటి వైపు తిరుగుతున్నారు. ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నట్టుగా చెప్తారు. కొంతమంది కరెక్ట్గా ఉన్నట్టుగా ఆగాబు ప్రవక్తలాగా చెప్పొచ్చు, కానీ దేవుడు నీ పట్ల తన ఉద్దేశం, తన యొక్క ప్రణాళిక ఏమన్నది గుర్తెరగాలి కదా. అది మనకు కావలసిన శ్రేష్టమైన విషయం. ఇక్కడ అన్నాడు, మనం అడిగింది పొందుకోకపోయేసరికి, ప్రభువా నన్ను మర్చిపోయినావా, నిత్యం మర్చినావా? ఇప్పుడు ఆయన అంటాడు, నేను నిన్ను మర్చిపోలేదు, యెహోవా మమ్మను మర్చిపోలేదు. మరి ఎప్పుడు అంటున్నారు ఈ మాట? యెహోవా మమ్మను మర్చిపోలేదని అంటే, ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు, పూరేళ్ళని దేవుడు కురిపించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, నిజంగా యెహోవా మర్చిపోతాడా? అబ్రహామును దేవుడు మర్చిపోయినాడా? దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. నిర్ణయ కాలములో దేవుడు శారాను దర్శించాడు. నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది కదా, దేవుడు నిర్ణయించిన కాలం అనేది ఒకటి ఉంది. ప్రతిదానికి నిర్ణయ కాలం, తగిన కాలం, నిర్ణయ కాలం. దేవుడు నిర్ణయించిన సమయంలో దేవుడు ఆశీర్వాదంను మన జీవితంలో కలుగు చేస్తాడు. ఓపికతో మనం ఉండడం మనకు అవసరం. ఆగి ఆశీర్వాదాలను, వాగ్దానాలను పొందుకోవటం మనకు అవసరం. వివాహ విషయంలో ఆగు, గర్భఫలం విషయంలో ఆగు. నేను చాలా మందికి చెప్పాను, గర్భఫలం విషయంలో మెడికల్గా మేము వెళ్తాం. సరే, నిజంగా నీకు ఆ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంటే కన్సల్ట్ అవ్వు, ప్రార్థన చేద్దాం. కానీ ఈ యొక్క దినాల్లో పిచ్చి పిచ్చిగా ఏవేవో ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి కదా. నేను అన్నాను, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. కుమారులు ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాల, గర్భఫలం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాల. మనుషుల చేతులు అసాధ్యమైనది. ఇప్పుడు రాయాలంటది గర్భఫలం నాకు కావాలని అంటే, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? నన్ను ఏం చేయమంటావు? దేవునికి స్తోత్రం. మరి ఎట్లా కనబడతా ఉన్నారు? గర్భఫలం మనుషులు ఇచ్చేదా?
మరి ఇప్పుడు మనుషులు ఇచ్చేది అనుకుంటారు ఏమో కానీ కొంతమందికి బాగా టార్చర్ చేస్తూ ఉంటారు కుటుంబాలు. ఓపిక పట్టు, దేవుడు జాబ్ ఇస్తాడు, కన్ఫలం ఇస్తాడు, వివాహం అనుగ్రహిస్తాడు, వ్యాపారంలో వర్ధిల్లుతావు, పరిచర్యలో వర్ధిల్లుతావు, కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఇంటి విషయంలో అద్భుతం చేస్తాడు, పిల్లల చదువుల విషయంలో, వారి జాబ్స్ విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నీవు ఆయన జ్ఞాపకంలో ఉన్నావు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆ గోతిలో విడిచిపెట్టలేదు, చెరసాల్లో విడిచిపెట్టలేదు. ఐగుప్తులో ఒంటరిగా ఉన్న ఆ యొక్క యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నత స్థితిలోనికి దేవుడు హెచ్చించాడు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాడు. ప్రియులారా, దేవుడు వారి యొక్క మొరను ఆలకించాడు, వారి ప్రార్థనను విన్నాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారి వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, యెహోవా మమ్మును మర్చిపోలేదు. సెకండ్ మాట, ఆయన మమ్మును ఆశీర్వదించును. దేవుడికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను మర్చిపోలేదు. రెండవది, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన ఎప్పుడు నేను మర్చిపోలేదు. ఏ సమయంలో కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు. వాక్యం చెబుతుంది కదా, ఆయన కునుకడు నిద్రపోడెన్నడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, కునుకడు నిద్రపోడు. ప్రైజ్ ద లార్డ్. మరి కొంతమంది వారు కలిగిన విశ్వాసంలో జోలపాటు పాడుతూ ఉంటారు, వారు నమ్మిన విశ్వాసాలలో. ప్రైజ్ ద లార్డ్. కొన్ని సందర్భాల్లో ఈ క్రిస్మస్ లో ఈ పాట పాడతారు, లాలిజో లాలిజోలు ముత్యాల యేసునకు మురిపాల, ఏదో మాట. మొత్తానికి ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాదు, కానీ ఆయన పండుకోబెడదాం అనుకుంటున్నారు. మొత్తానికి ఆయన పండుకున్నానికి వీళ్ళు బ్రతకరు. ఆయన కనురెప్ప వాల్చాడు కదా మన విషయంలో. దేవునికి స్తోత్రం. ఏ పాటలు పాడతారో అర్థం కాదు. యేసుప్రభు నిద్రము చెప్పి పని ఏంటి? దేవునికి స్తోత్రం. లాలి 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 లాలమ్మ లాలి 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 అని పాడారే బాలా యేసునకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాటలు, అప్పుడు ఈ పాటల ద్వారా సువార్త చేశారు, నేను వాటిని విమర్శించట్లేదు. కానీ ఆ అజ్ఞాన కాలంలో దేవుడు వదిలేశాడు. కానీ ఇప్పుడు నీ పాటగా ఆయన పడుకున్నాడు అనుకో, మరి నీ పరిస్థితి ఏంటి? ఆయనకు పడుకోబెడదామని ప్రయత్నం చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు పడుకున్నాడేమో కానీ ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఎందుకు పడుకుంటాడు? ఆయన ఆకాశంలోకి ఎత్తబడినప్పుడు ప్రిల్లరా, ఆయన ఆహారమైన తర్వాత ఇంకా పడుకుంటాడా? పడుకుంటే భూమి అల్లకల్లమే, మన బ్రతుకులంతా అల్లకాలమే. మరి ఇది గురితెరగక అనేక మంది జీవితాలు ఏమని పాటలు పాడుతున్నారు అని అంటే, పడుకోబెడదామని ప్లాన్ చేస్తూ ఉన్నారు మొత్తానికి. అలాంటి ప్లాన్లన్నీ యేసు నశించును గాక. ఆయన ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును పోయి లేపారు ఆ ఒక అలలు తుఫాన్లను బట్టి. మరి మన వాళ్ళు ఎందుకు ఆయన పడుకోబెడదాం అనుకుంటున్నారు? అసలు అర్థం కావట్లేదు వారి పరిస్థితి. ఆ శిష్యులేమో యేసుక్రీస్తు ప్రభువును పోయి లేపారు, ఎందుకంటే తుఫాన్ వచ్చింది కదా. మరి మనం యేసు ప్రభువును లేపే వారంగా ఉండాలి, కానీ పడుకుని పెట్టే వారంగా ఉండకూడదు. పడుకుంటే తుఫాన్లు వస్తాయి, ఆయన పడుకుంటే తుఫాన్లు వస్తాయి. ఆయన అలసట తీసుకుంటే తుఫాన్లు వస్తాయి. సో ఆయన అలసట తీసుకోకూడదు, ఆయన మర్చిపోడు అసలు. కాబట్టి మన జీవితంలో ఆ ప్రభు నిన్ను మర్చిపోలే, నన్ను మర్చిపోలే. తగిన సమయం అందు ఆ దేవాదేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ అన్నాడు, దేవుడు మమ్మల్ని ఆ దేవాది దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించేవాడు కదా. మళ్ళీ అబ్రహాంకు దేవుడు మర్చిపోకుండా ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు దేవుడు, మహత్కార్యములు జరిగించు దేవుడు. మర్చిపోలేదు, నేను ఆ ప్రభు మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ప్రైజ్ ద లార్డ్.
నిన్న సాక్ష్యం చెప్పారు. 15 రోజులుగా చేతి నొప్పి, హార్ట్లో నొప్పి. నేను ప్రార్థన చేసినా పోలేదు. ఆదివారం సండే ఆరాధనలో ప్రార్థన చేసినా పోలేదు. వారు మరలా గూగుల్ మీట్లో జాయిన్ అయినప్పుడు ఆ గూగుల్ మీట్లో ఎప్పుడైతే ప్రార్థన చేశానో అప్పుడు హీల్ అయినారంట, స్వస్థత పొందుకున్నారు. అంటే దేవుడు గూగుల్ మీట్ ద్వారా మహిమ పొందుకుందాం అనుకున్నాడు. దేవుడు స్వస్థత మహిమను పొందుకుందాం అనుకున్నాడు. డైరెక్ట్గా ప్రార్థన చేశాను, విడుదల పొందలేరు. ఫోన్లో మొబైల్లో ప్రార్థన చేశాను, విడుదల పొందలేరు. మరి ఆ సమయం ఏంటి? మర్చిపోయినారు అనుకుంటుంటే ఒకవేళ గూగుల్ మీట్లో దేవుడు స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. గొప్ప సాక్ష్యం, దేవునికి స్తోత్రం. కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. నిన్న కూడా సాక్ష్యం చెప్పారు. హెడేక్, విపరీతమైన సమస్య, విపరీతమైన అనారోగ్యం. కొంతమంది జీవితాల్లో వారు ఇంట్లో పడుకుంటున్నప్పుడు నేను వారి కళలోని కనబడి నేను ప్రార్థన చేశాను. తర్వాత హెడేక్ లేదు, అనారోగ్యాలు లేవు, సమస్య లేదు, జ్వరం లేదు. ఆ పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి విడిపించబడటం అనేది అద్భుతం కదా. అంటే నేను వెళ్ళేందుకు ప్రార్థన చేస్తాను, ఆ కళలో వారు ఎవరు కనిపించినారు అంటే దేవుడే కదా సేవకుని రూపంలో వెళ్ళింది. నిన్న కూడా సాక్ష్యం చెప్తున్నారు. బాలినప్పుడు కొన్ని సందర్భాల్లో కళలో వచ్చి మీరు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. దేవుడు ఎందుకు మర్చిపోతాడు? ఒకవేళ నిన్ను మర్చిపోతే ఈరోజు ఉదయకాలం ఈ గూగుల్ మీట్లో వచ్చేదానివి వాడు కాదు. ఆయన నిన్ను మర్చిపోలేదు. యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆశీర్వదిస్తాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను మర్చిపోలే. ఏ స్థితిలో ఉన్నా ఆయన మర్చిపోలే. నిత్యం నిన్ను గమనిస్తున్న దేవుడు, ఆశీర్వదించే దేవుడు, చూస్తున్న దేవుడు. ఆగారును దేవుడు మర్చిపోయినాడా? ఆగారు ఏమని పేరు పెట్టిందో తెలుసా? మర్చిపోయే దేవుడు అని పేరు పెట్టలేదు, చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఇది దేవుని యొక్క మాట. ఎస్, ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, నీకు వందనాలు. మమ్మను మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదిస్తావు, నీకు వందనాలు. ఈ దినమంతా నాయన ఏ స్థలంలో, ఏ ప్లేస్లో మేము ఉన్నా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. తండ్రి, మాటలన్నీ ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితముగా మార్చి ఆశీర్వదించి కృప చూపించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ స్తుతిస్తూ ఈ వాక్యం ద్వారా మా జీవితాలు బలపరచినందుకై స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.